2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. కళలకు కానాచి కళాకారులకు నిలయం తెనాలి. తెనాలి పేరు చెప్పగానే రంగస్థల కళాకారులు, సినీ రంగ కళాకారులు ఎక్కువగా ఉంటారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు. అందులో భాగంగా తెనాలిలో దాదాపు 140 మంది కళాకారులు ఇక్కడ ఉన్నారని చెప్తారు. ఆ 140 మంది కళాకారులు ముఖ్యంగా తెనాలి నుంచి ఎక్కడ చెప్పుకుంటే ఈ తరం వాళ్ళు కృష్ణ, గుమ్మడి, జగ్గయ్య, జమున, సావిత్రి, ఏవిఎస్ ఇలా ఉంటారు. మరి పాతకాలంలో చెప్పుకుంటే మరి గోవిందరాజులు సుబ్బారావు గారు, కాంచనమాల ఇలా పెద్ద పెద్ద నటులు ఆ పూర్వకాలంలో. అయితే ఈ మధ్యకాలంలో కొత్తగా తెనాలిలో ఒక సినీ కళాకారుడు ఉద్భవించారు. ఆయన తెనాలికి సమీపాన ఉన్నటువంటి కొలకలూరు గ్రామంలో ఉంటారు. ఆయన ఎవరో తెలుసా మీకు? నేను ఇప్పుడే చెప్పను. మనం కొలకలూరు వెళ్ళి ఆయన ఎవరు, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన స్థితిగతులు తెలుసుకొని ఆ సినీ నటుడితో మాట్లాడదాం. పదండి, కొలకలూరు వెళ్దాం. మారలేదు, నువ్వు మారలేదు, కాలం మారిపోతే నేరం మనదేమి కాదు. ఈ నేల నింగి అలాగే ఉన్నా, ఈ గాలి మోస్తుంది మన గాథలెన్నో. నేను మారలేదు, నువ్వు మారలేదు, కాలం మారిపోతే నేరం. నమస్తే సార్, రండి. ఇదే మా ఊరు కొలకలూరు, గుంటూరు జిల్లా, తెనాలి మండలం, కొలకలూరు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటున్నారు. ఇంతకుముందు కొలకలూరులో దాదాపుగా పరిషత్తులు ఆడుతున్నారంటే కొలకలూరులో ఆశ్చర్యంగా ఉండేది. ఎందుకంటే తెనాలి కళలకు కానాచి కళాకారులకు నిలయం. అలాంటి తెనాలిలో దాదాపు 150 మంది దాకా సినీ నటులు, అంటే మనం చెప్పుకోవాలనుకుంటే అవునండి, చాలా మంది, సావిత్రి, కృష్ణ గారు, ప్రభ గారు, శారద గారు, మరి వీళ్ళందరూ అంత పెద్ద పెద్ద యాక్టర్లు ఉంటే తెనాలి గురించే చెప్తారు. కానీ కొలకలూరులో కూడా బ్రహ్మాండమైనటువంటి యాక్టర్లు, కళాకారులు, కళలకు నిలయం. ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ఒక 150 మంది కళాకారులు ఈ కొలకలూరులోనే ఉన్నారని చెప్తుంటారు. అవునండి. అలాంటిది రమణ గారు ఈ మధ్యకాలంలో అంటే జనరల్గా ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమకే బాగా ప్రయారిటీ ఇస్తారు. అయితే ఇంతకుముందు రంగస్థలం కళాకారుల కంటే బ్రహ్మాండంగా పేరుండేది, ప్రఖ్యాతులు ఉండేది. అవును. ఈ సినీ ఫీల్డ్ వచ్చిన తర్వాత దాని మీద పడిపోయారు. అయితే కళల్లో కళాకారులుగా రంగస్థలం మీద మిమ్మల్ని గుర్తించారు. కానీ సినీ రంగంలోకి వచ్చినాక ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రమణ గారు అంటున్నారు. మీ ప్రస్థానం గురించి తెలుసుకోవాలని చెప్పి ఈరోజు తెనాలి న్యూస్ నుంచి ఇక్కడికి వచ్చా. ముందుగా మీ ఇల్లు చూపిస్తామని చెప్పి ప్రజలందరూ అంటుంటారు ఎక్కడా కొలకలూరులో. సార్, మీ ఇంటికి వచ్చాం. మీరు స్వాగతం అండి. థ్యాంక్ యూ. తప్పనిసరిగా మన ఇంట్లోకి వెళ్దాం సార్. ఇదేనండి మా ఇల్లు. రండి. ఇది మా చిన్నబ్బాయి ఇల్లు. మా చిన్నబ్బాయి పేరు తెలిసి ఉంటుంది, గోపరాజు విజయ్. నాతో పాటు చాలా నాటకాలు ఆడాడు. చాలా నాటకాలు, మా నాటకాలన్నీ కూడా అతనే డైరెక్ట్ చేసేవాడు. దరిదాపుగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులో 13 దాకా తీసుకున్నాడు. అతను భాగం కింద ఈ ఇల్లు కట్టుకున్నాం. అంటే కేవలం సినీ నటుడుగానా లేకపోతే డైరెక్టర్గానా ఏం చేస్తా ఉన్నారు సార్ మీరు? సార్ ఎవరు? అబ్బాయి అండి. అబ్బాయి నాటక ప్రస్థానం నాతోనే ప్రారంభించాడు. 10వ ఏట నుంచి మొన్నటిదాకా నాటకాలు ఆడాడు. మిడిల్ క్లాస్ మెలోడీస్ దగ్గర నుంచి అతను కూడా మెల్లిగా అటు టీవీలో చేశాడు. 2004 నుంచి టీవీలో చేశాడు. తర్వాత సినీ ప్రస్థానాన్ని ఇప్పుడే ప్రారంభించాడు. చిత్ర పరిశ్రమ వారి దయ వల్ల వేషాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇది కూడా మాదేనండి. ఓకే. ఇది కూడా పెద్ద అబ్బాయిది, చిన్న అబ్బాయిది. ఇంతకుముందు మా అన్నయ్య గారు ఉండేవాడు ఇక్కడ.
ఇది మా పెద్ద అబ్బాయి. మా పెద్ద అబ్బాయి ఏంటంటే సర్వేలో డిప్లొమా చేశాడు. సర్వేలో డిప్లొమా చేసి డాక్యుమెంట్ రైటర్గా ఈ చుట్టుపక్కల సుమారు ఒక 10 ఊళ్ళకి అతనే రెవెన్యూ మార్పులు ఇప్పుడు ప్రైవేటు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అంటే మా తాతల తండ్రుల దగ్గర నుంచి అదే చేసుకునేవాళ్ళం. దస్తావేజులు రాయటం, కొలతలు కొలవటం, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, పబ్లిక్ ట్రాన్సాక్షన్స్, అవి చేస్తూ ఉంటాడు. ఇది పెద్ద అబ్బాయి. కుటుంబ నేపథ్యం మొత్తం మీరు ఎంతమంది, మీ కుమారులు? మేము మామూలుగా మేము అన్నదమ్ములు 2 అండి. అన్నయ్య గారు బీఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉండగా ఆయన మతి చాంచల్యం వచ్చి ఏ విధంగా వర్క్ చేయలేదు. ఒక 54 సంవత్సరాల పాటు ఆయన మేము ఇక్కడే ఉంచుకొని పోషించుకున్నాం. ఆయన బిఫోర్ లాస్ట్ ఇయర్ చనిపోయారు. నాకు 2 కుమారులు, 5 అక్కలు చెల్లెళ్ళు, 3 అక్కయ్యలోనూ 2 చెల్లెళ్ళు. వాళ్ళంతా దే ఆర్ వెల్ సెటిల్డ్, వైజాగ్ అండ్ హైదరాబాద్. నాకుగా మగ పిల్లలు వీళ్ళిద్దరు, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి. నేను ఇటు పక్కన కట్టుకున్నాను మా తాతగారి స్థలంలో. ఇది నేను కట్టుకున్న ఇల్లు అండి. అంటే 3 ఇళ్ళు దరిదాపుగా మేమే నిర్మించుకున్నాం, 3 కలిసి. అంటే వాళ్ళ కష్టం ఉంది, నా కష్టం ఉంది, మా కుటుంబం మొత్తం కష్టపడి కట్టుకున్నటువంటి ఇళ్ళు అన్నమాట ఇవి. అసలు మీరు ఈ ప్రస్థానంలోకి రాకముందు, అంటే మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏ ఉద్యోగం చేశారు? తండ్రి గారి నుంచి మీకు సంక్రమించినటువంటి ఉద్యోగాలు కానీ, లేకపోతే ఆయన అప్పచెప్పినటువంటి పనులు కానీ మీకేమన్నా? ఎడ్యుకేషన్ నాకు హైదరాబాద్లో అయిపోయిందండి. హైదరాబాద్లో అయిన తర్వాత 69, 70లో నన్ను సర్వే ట్రైనింగ్ చేయించి ఈ ఊరికి గ్రామాధికారిగా నియమించారు. అంటే గ్రామాధికారి అంటే రెమ్యునరేషను మనకి జీతంగా చాలా తక్కువ మొత్తం ఇచ్చేవాళ్ళు. హానరోరియం ఇచ్చేవాళ్ళు, గౌరవ వేతనం. జీతం ఉండేది కదా, గౌరవ వేతనం ఇచ్చేవాళ్ళు. అది చేస్తూ ప్రైవేట్ చేసుకునేవాళ్ళం మేము. అంటే కొలతలు కొలవటం, దస్తావేజులు రాయటం, అది చేసుకుంటూ జీవనం సాగించేవాళ్ళం. ఈ 1962 నుంచి నేను 6వ తరగతి చదువుతున్నప్పటి నుంచి నాటకాల ప్రస్థానం ఉంది కాబట్టి నాటకాలు ఆడుకుంటూనే హైదరాబాద్లోనూ ఆడాను, ఇక్కడ ఆడాను. దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. యాప్ లేదు. అంటే కొలకలూరు గ్రామం మీరు పుట్టి పెరిగింది మొత్తం కూడా ఈ కొలకలూరే. పుట్టి పెరిగింది మొత్తం నేను కొలకలూరే. మా తాతలతో ఒక 800 సంవత్సరాల నుంచి మా పెద్దలందరూ ఇక్కడ గ్రామాధికారులుగా ఉండేవాళ్ళు. అందుకని ఇక్కడే ఈ గాలి, నీరు ఎక్కువ అలవాటు. అందుకని ఇక్కడే సెటిల్ అయ్యాను నేను కూడా. సార్, ఇక్కడ కొలకలూరు అంటే ఇంత ఫేమస్గా చెప్తూ ఉంటారు. ఇక్కడ రాణించినటువంటి, అంటే కళల్లో కానివ్వండి, కళాకారులుగా కానివ్వండి, కవిత్వాలు రాయటం కానివ్వండి, ఇట్లాంటివి రాసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటుంటారు? మనం చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు మాట్లాడుకుందాం మన ఊరి ప్రస్తావన. మనం పైకి వెళ్దాం. చెప్పులకి లోపల నేను సింగిల్ బెడ్రూమే ఏర్పరచుకున్నా. ఇది కిచెను, ఇదేమో మా బెడ్రూమ్. ఇది హాలు. కొన్నే తెచ్చిపెట్టగలిగాం ఇక్కడ. అన్నీ మిగతావి చిన్నబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. హైదరాబాద్లో ఏమన్నా పర్మనెంట్గా ఉండటానికి హౌస్ ఏమన్నా చూసారా, లేకపోతే ఇల్లు చేయలేదు. మా తోటి మా అక్కయ్య గారు, మా చెల్లెళ్ళు. మా పెద్ద అక్కయ్య, మా 2వ అక్కయ్య, మా 3వ అక్కయ్య, 2 చెల్లెళ్ళు. మా తాతగారు, మా నాయనమ్మ గారు.
మా అమ్మగారి తాతయ్య గారు, అమ్మమ్మ గారు, మా మేనత్త గారు, మేనత్త గారి భర్త, మా పిన్ని గారు, మా బాబాయ్ గారు. ఇది మా నాన్నగారి వివాహం అయిన ఒకటి ఫోటో. ఇది మా అమ్మ, మా నాన్నగారు. ఇదే స్థలంలో వాళ్ళ వివాహం జరిగింది, కొరకలూరులో. ఇదే వాళ్ళ ఇండివిజువల్ ఫొటోస్ పెట్టుకున్నాను. మా అన్నయ్య గారు చదువుకునేటప్పుడు. మా బాబాయ్ గారు, మా నాన్నగారు, అమ్మగారు వాళ్ళ ఫోటో. ఈ పంచ కట్టుకున్నారు మా నాన్నగారు. అది వాళ్ళ పెళ్ళప్పటి ఫోటో. ఒక్క ఛాన్స్ సినీ ప్రపంచంలో ఎందరో కోరుకునే అవకాశం. ఛాన్స్ వచ్చి నిరూపించుకున్న నటీనటులకు తిరిగే ఉండదు. అవకాశాలు క్యూ కడతాయి, బిజీ ఆర్టిస్టులు చేస్తాయి. తెనాలికి సమీపాన గల కొలకలూరు గ్రామానికి చెందిన రంగస్థలం, రేడియో, టీవీ, సినిమా నటుడు గోపరాజు రమణ ఇందుకు నిదర్శనం. మిడిల్ క్లాస్ మెలోడియస్లో హీరో తండ్రి కొండలరావు పాత్రలో ఆ సినిమాకు ప్రాణం పోశారు రమణ. ఆ ఛాన్స్ ఆయన కెరియర్ను మలుపు తిప్పింది. కరోనా సమయంలో ఓటీటీలో రిలీజ్ అయిన ఆ సినిమాతో 5 ఏళ్లలో 70కి పైగా సినిమాల్లో నటించేంత బిజీ అయ్యారు గోపరాజు రమణ. 73 ఏళ్ల వయసులోనూ నిత్యం సినిమా షూటింగులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. అంతేకాదు, తెనాలి మండలం కొలకలూరులో పొన్నెకంటి పోతురాజు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీవితకాల సాఫల్యం పురస్కారం స్వీకరించారు గోపరాజు రమణ. రమణ సొంత ఊరు తెనాలి మండలం కొలకలూరు. 1952లో జన్మించారు. రెవెన్యూ శాఖలో గుంటూరు జిల్లాలోను, హైదరాబాద్లో ట్రెజరీలో పనిచేశారు. 10వ ఏటే నాటికలో తొలిసారిగా ముఖానికి రంగు వేశారు. రంగస్థలం, రేడియో, నాటికల్లో నటిస్తూ ఉండేవారు. తన మిత్రుడు రచయిత ఆరిశెట్టి శివనారాయణ రచించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించిన ఎన్నో పరిషత్తుల్లో సాంఘిక నాటకాల్లో నటించారు. ఆ క్రమంలో ప్రముఖ టీవీ ఛానల్స్ సీరియల్స్లోనూ అవకాశం వచ్చింది. ఆ క్రమంలోనే తన కుమారుడు గోపరాజు విజయ్ దర్శకత్వంలో పలు నాటకాలు ఆడుతూ వచ్చారు. నాటక రంగంలో ఎన్నో బహుమతులు పొందారు. ఓ పనైపోతుంది బాబు అనే సినిమాలో తొలిసారిగా నటించారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గ్రహణంతో పేరొచ్చినా 7-8 సినిమాలకు మించి పెద్దగా అవకాశాలు రాలేదు. కరోనా రోజుల్లో రిలాక్స్గా ఉన్నాడు. అప్పుడు తలుపు తట్టిన అవకాశం ఆయన జీవితాన్నే మార్చేసింది. భవ్య క్రియేషన్స్ అన్నే రవికుమార్ కొత్త నటుల కోసం చేసిన అన్వేషణలో రవీంద్ర భారతిలో జరిగిన పరిషత్ పోటీలకు రమణ వెళ్ళారు. అక్కడ తలుపులు తెరిచే ఉన్నాయి. నాటికలో రమణను చూశారు. ఆ నాటిక దర్శకుడు రమణ కుమారుడే గోపరాజు విజయ్. తొలి సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. ఆ నాటిక దర్శకుడు రమణ కుమారుడే గోపరాజు విజయ్. తొలి సినిమా మిడిల్ క్లాస్ మెలోడియస్ నవంబర్లో ఓటీటీలో రిలీజ్ అయింది. సూపర్ హిట్ అయింది. సినిమా కొండలరావు పాత్రలో రమణ జీవించారు. ఆ సినిమాతో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. కట్ చేస్తే మిడిల్ క్లాస్ మెలోడియస్ నుంచి ఇటీవల సంక్రాంతికి వచ్చిన అనగనగా ఒక రాజు వరకు 5 ఏళ్లలో 70 సినిమాలు చేశారు. రమణ కళలో కూడా ఊహించిన విధంగా నిత్యం షూటింగులు, ప్రయాణాలతో తీరిక లేకుండా ఉన్నారు. కోట శ్రీనివాసరావు తరువాత రంగస్థలం నుండి బిజీ అయిన నటుడు రమణ. మరోవైపు ఆహా వారి 3 రోజెస్, కోనా ఫిలిమ్స్ పులిమేక, బ్లాక్ అండ్ వైట్, అద్దంలో చందమామ వంటి వెబ్ సిరీస్లోనూ నటించారు. ఉత్సాహం పెరుగుతోంది. సొంత ఊరు కొలకలూరు గ్రామంలో సామాజిక సేవకుడు పొన్నెకంటి పోతురాజు పేరుతో ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు జీవితకాల సాఫల్య పురస్కారం ఇచ్చి గౌరవించారు. కళల కాణాచి తెనాలి, అది నిర్వివాదాంశం. మేంగారు ఎవరైనా అది ఒప్పుకోవాల్సిందే. అయితే కొలకలూరు కూడా ఏంటంటే కళలకు పుట్టిల్లు. ఇక్కడ కళాకారులు ఎక్కువ మంది. ఎంతమంది కళాకారులు ఉంటారంటే సహజంగా, అంటే నాకు తెలిసిన దగ్గర నుంచి నేను చెప్పగలుగుతాను. నాకు 1967, 68, 69 నుంచి నాకు ఇక్కడ బాగా పరిచయం. ఎందుకు నేను హైదరాబాద్ నుంచి చదువు అయిపోయి వచ్చేటప్పుడు 70లో వచ్చాను.
అయినా మధ్య మధ్యలో వచ్చి వెళ్తుండేవాడిని కాబట్టి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి చదువుకున్నవాడిని కాబట్టి నాకు తెలుసు. 9వ తరగతి దాకా నేను కొలకలూరులో చదివాను. కొలకలూరు ఈ పక్క ఊరు గుడివాడ అని ఉండేది. అక్కడ మా తెలుగు మాస్టర్ గారు, మా హై స్కూల్లో తెలుగు బోధించే మాస్టర్ గారు శ్రీ పిన్నిక వెంకటేశ్వరరావు గారు అని చెప్పి, ఆయన మొట్టమొదటిసారిగా బొట్టు పెట్టి 1962లో మా 6వ తరగతిలో అప్పట్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు గారు, ఆయన మానవుని అడుగుజాడల్లో అనే ఒక నాటిక రాస్తే ఆ నాటికని మా లోయర్ ఫార్మ్స్ వాళ్ళ చేత ప్రదర్శింపజేశారు. అందులో నాకు విష్ణుమూర్తి పాత్ర ఇచ్చి చేయించారు. నాకు ఉత్తమ నటుడిగా బహుమతి వచ్చింది మా లోయర్ ఫార్మ్స్లో. స్వామివారు మరి మా గురువుగారు బొట్టు పెట్టిన వేళ విశేషం. ఆ తర్వాత ఇంట్లో మా రెండో అక్కయ్య గారు దుర్గాంబ గారని బాగా కల్చరల్ యాక్టివిటీ అంటే ఆవిడకి కూడా చాలా ఇష్టం. మా పిల్లల చేత అంటే మేమే 4-5 ఉండేవాళ్ళం, మా స్నేహితులు ఉండేవాళ్ళు, మా అందరి చేత ఎండాకాలం నాటికలు ఆడించేది మా ఇంటి దగ్గర. మా బజారు వాళ్ళందరూ వచ్చి చూసేవాళ్ళు, ఎందుకంటే పెట్రోమాక్స్ లైట్లు పెట్టి ఆడేవాళ్ళం. తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ చేస్తూ నేను 65, 66 హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆంధ్ర బాలానంద సంఘంలో చేరడం. ఆంధ్ర బాలానంద సంఘంలో టామ్ సాయర్ అనే రేడియో నాటకం, సక్కుబాయ్ అనే రేడియో నాటకం, తర్వాత పాలిష్ భాయ్ అనే నాటిక మేము దసరా కాంపిటీషన్స్లో రవీంద్ర భారతిలో ప్రదర్శించడం. అప్పుడే అక్కినే నాగేశ్వరరావు చేతుల మీదుగా ఒక వెండి కప్పు బహుమతి తీసుకున్నాను నేను, ఉత్తమ నటుడుగా మంచి బహుమతి ఇచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి కొలకలూరు వచ్చాక మళ్ళీ మా స్నేహితులు మేము అంతా కలిసి మా బజార్లో నాటకాలు ఆడడం, తర్వాత ఈ శివాలయం దగ్గర, విష్ణాలయం దగ్గర నాటకాలు ఆడడం. అట్లా నాటకం అనేది జీవితంలో ఒక పార్ట్ లాగా ఉండి 6 నెలలకు ఒక నాటకం ఆడేవాళ్ళం కంపల్సరీగా ఊళ్ళో. అంటే శివరాత్రికి ఒకటి, తర్వాత మధ్యలో ఒకటి, ఇలా ఆడుతూ ఉండగా మా మిత్రుడు శివనారాయణ 1974 నుంచి వాళ్ళ ఊళ్ళో మా చేత నన్ను ముఖ్యంగా ప్రధాన పాత్రగా పెట్టుకొని మన సినీ నటుడు వినోద్, శివనారాయణ, పేర శంకర్రావు గారు ఉండేవాడు ఆయన, తర్వాత మేమంతా స్నేహితులం కలిసి నందివెలుగులో కూడా చాలా నాటకాలు ఆడాం. నందివెలుగు ఈ ఆడే క్రమంలోనే మెల్లిగా తెనాలి షిఫ్ట్ అవటం అంటే నాటకాలకి బలిమంత శివరామకృష్ణ గారు మమ్మల్ని పిలవటం. ఆయన దగ్గర రెగ్యులర్గా నాటకాలు జరుగుతూ ఉండేవి. ఆయన రూమ్ ఉండేది, ఆ రూమ్ దగ్గర అట్లాగే వీరపాండ్య కట్టబ్రహ్మణ, విశ్వనాథ విజయం, ఇట్లా చాలా నాటకాలు ఆయన నేర్పించి మమ్మల్ని చుట్టుపక్కలే కాదు ఊళ్ళలోనే కాకుండా హైదరాబాదు మిగతా ఊళ్ళకు కూడా తీసుకెళ్ళి ఆ నాటకాల ప్రదర్శన చేయించేవారు. అట్లా ఆడుతూ వచ్చే క్రమంలోనే రేడియోలో మన సుత్తి వీరభద్రరావు గారు, ఆయన ఎట్లా పరిచయం అంటే మా ఊరు డాక్టర్ గారు వచ్చారు, డాక్టర్ వేజల రత్నగిరిరావు గారు అని, మన తెనాలి అల్లుడు గారు ఆయన మా ఊరు డాక్టర్ గారుగా వచ్చి మమ్మల్ని అందరినీ కూడవేసి ఇటు రేడియో నాటకాలు మా చేత చేయించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం తరఫున. అట్లాగే అనార్కలి మరి మిగతా నాటకాలు ఉన్నాయి. ఆ డాక్టర్ గారు అట్లా రేడియో నాటకాలు అట్లాగే స్టేజీ నాటకాలు మా చేత ఎన్నో వేయించి చాలా మెడుకోలు కూడా నేర్చుకున్నాం వారి దగ్గర. ఈ క్రమంలో ఎక్కువగా వాచికం అంటే మనం మాట్లాడే భాషలో సాస్య షాస ఇటువంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి దగ్గర వారి బడిలో నేర్చుకున్నానంటే బాగుంటుంది. పెద్దవాళ్ళు ఉండేవాడు, చాలా చూకులు రామ్మోహన్ రావు గారు, నండూరు సుబ్బారావు గారు, పవన్ రంగారావు గారు, మాడుగుల రామకృష్ణ గారు, ఇంకా చాలామంది ప్రొడ్యూసర్స్ ఇవ్వండి మా చేత నాటకాలు చేయించేవాళ్ళు. వాళ్ళందరి దగ్గర కూడా భాషా పరిజ్ఞానంలో మనం పలకటంలో క్యారెక్టర్ మలుచుకోవటంలోనూ అట్లా మెళకువలు తెలుసుకునేవాడిని. సరే అప్పటికేమైంది, ఉద్యోగం రావడం, రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారం మా గ్రామాధికారుల పదవులన్నీ పోవడం, తర్వాత ఏమైందంటే మళ్ళీ నేను సర్వీస్ కమిషన్ రాసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. మళ్ళీ అదే రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ మా అధికారుల యొక్క ప్రోత్సాహం, నా తోటి ఉద్యోగస్తుల ప్రోత్సాహంతో నేను నాటికలు ఆడుతూ కాంపిటీషన్స్కి వెళ్ళేవాడిని. 1984 నుంచి కాంపిటీషన్స్కి వెళ్ళాం. ఈ కాంపిటీషన్స్కి వెళ్ళే క్రమంలో మనకి ఎక్కువగా మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరంటే మన కందిమళ్ళ సాంబశివరావు గారు, మన మల్లాది శివనారాయణ గారు, అట్లాగే బుడ్డయ్య చౌదరి గారు, మరి తర్వాత యూరి సీతారామయ్య గారు,
వీళ్ళందరూ కూడా ఏంటంటే దాదాపు చిలకలూరుపేట ఏరియాకి ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు, గుంటూరులోను మమ్మల్ని ఎక్కువగా ప్రోత్సహించేవాళ్ళు. అంటే ఎక్కడ పరిషత్ జరుగుతున్నా వాడి నాటికి బాగుంటుందని చెప్పి మా నాటికి అవకాశం ఇచ్చేవాడు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చిన్న బహుమతో చితక బహుమతో ఏదో బహుమతి వచ్చేది. అలా నాటికలు ఆడుకుంటూ ఎదిగాననే చెప్పాలి నాటకాల్లో. ఈ ఎదిగే క్రమంలో మా అబ్బాయి దగ్గర నుంచి దాదాపుగా నేను 2006 నుంచి అతని చేతే డైరెక్ట్ చేయించి నాటికలు అతని డైరెక్షన్లోనే మా బ్యానర్ కింద శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు బ్యానర్ మీద చేస్తూ వచ్చేవాడిని. ఎందుకు నేను ఉద్యోగ పరంగా నా బాధ్యతల్లో నేను ఉన్నా కూడా అతనే చూసుకుంటూ ఉండేవాడు. మొత్తం మా ట్రాన్స్పోర్టేషన్ కానీ, నాటిక కథాంశం, తర్వాత దాన్ని తీర్చిదిద్దటం, ఇద్దరం కూర్చొని తీర్చిదిద్దుకున్న దర్శకత్వ బాధ్యత అతనే తీసుకొని అందరినీ ఒక తాటి మీద నడిపించి ప్రదర్శన అవ్వగానే మళ్ళీ ఎవరిదాన్ని వాళ్ళని పంపించేసేవాడు టైం ప్రకారం. ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో ఏమైందంటే ఇప్పుడు 95లో మేము నాటిక ఆడేటప్పుడు అట్లూరు రామారావు గారు చూడటం, ఉషాకిరణ్ మూవీస్ వారు అంటే రామోజీరావు గారి సంస్థ ప్రతినిధిగా ఆయన చూడటం, ఈటీవీ వాళ్ళు మమ్మల్ని పిలవడం, ఆ పిలిచిన దాని మీదట వాళ్ళు మాకు అవకాశం ఇవ్వటం, ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ రావడం, అలా వాళ్ళు ఎన్నో పాత్రలు ఇచ్చి దాదాపు ఒక టిల్ టుడే ఇవాళ వరకు కూడా వాళ్ళు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి కళాకారుడిగా అంటే నటుడిగా మేము నిలబడడానికి కావలసినటువంటి సకల సహాయాలు వాళ్ళు వాళ్ళ సంస్థ నుంచి అందించారు. ఇది నిర్వివాంశం. మీ ప్రప్రథమైనటువంటి సినిమా ప్రపంచంలోకి మీరు ఎప్పుడు అడుగుపెట్టారు? 95లోనే అడుగుపెట్టినట్టు లెక్క. ఎట్లా అంటే అప్పుడు శివనారాయణ ఏమో తన కథల్ని సినిమాల కింద చెప్పటానికి డైరెక్టర్ దగ్గరికి కలవటానికి హైదరాబాద్ వచ్చేవాడు. అలా వెళ్ళిన క్రమంలో 95లోనే అతని స్నేహితులు, అతనికి అంతకుముందు మద్రాసులో స్నేహితులు ఒక సినిమాకి కో డైరెక్టర్గా చేస్తుంటే మా వాడికి ఒక వేషం ఇవ్వని అడిగాడు అన్నపూర్ణ స్టూడియోలో. మేము వెళ్ళిన రోజు అడిగితే ఇవాడు వద్దు, రేపు రెండుసారి చేయిద్దామని చెప్పి మొట్టమొదట మన బాజీ గారు అనుకుంటుంది తెలుగులో చేశారు, రాజశేఖర్ గారి వేటగాడులో పోలీస్ స్టేషన్లో నేను హెడ్ కానిస్టేబుల్గా చేశాను. 2 డైలాగులో 3 డైలాగులో ఉన్నాయి. ఇక ఆ తర్వాత మా మిత్రుడు మన ఉప్పలపాడు, ఇక్కడే మాకు 10 కిలోమీటర్లు, ఆయన నాగండ్ల శివనాగేశ్వరరావు దర్శకులు, వారి ఓపెన్ అయిపోతుంది బాబు సినిమాలో నాకు వేషం ఇచ్చి ప్రోత్సహించి చేయించారు. అప్పుడు పరిచయమైనటువంటి తనికెళ్ళ భరణి గారు బాగా అభిమానించి ఇంకా మా నాటికలకు చూడడం కానీ, తర్వాత మిగతా దర్శకుల దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకొని వెళ్ళి వేషం అడిగిరాని అంటాం కానీ అట్లా నన్ను పంపించి బాగా ప్రోత్సహించారు. ఈ ప్రోత్సాహంలోనే అప్పుడే మన భరణి గారును ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు గ్రహణం సినిమా చేయటం సంభవించింది. ఆ గ్రహణం సినిమాలో తనికెళ్ళ భరణి గారు, మోహన్ కృష్ణ గారు నాకు ఒక మంచి ప్రామినెన్స్ ఉన్న ఒక పెద్ద వేషం ఇచ్చారు, హీరో ఫాదర్ వేషం చేశాను. వాళ్ళ అభినందనలే కాక మంచి పేరు కూడా వచ్చింది. ఆ సినిమాకి అవార్డు కూడా వచ్చింది, నేషనల్ అవార్డు. ఆ తర్వాత మళ్ళీ మన ఫణిప్రకాష్ గారు ఉండేవాడు, భరణి గారి మేనల్డ్ అవుతాడు. ఫణిప్రకాష్ గారి సుందరానికి తొందర ఎక్కువ, అందులో ఆయన వేషం ఇచ్చి అట్లాగే మన నాగరాజు గారని మన గమ్యం సినిమా రైటర్, మాకు తమ్ముడు అవుతాడు వరుసకి, ఆయన బెట్టింగ్ బంగారాజులోను, తర్వాత పోతే ఇంకోసారి ఇట్లా సినిమాల్లో వేషాలు ఇచ్చి నన్ను ప్రోత్సహించాడు. ఈ క్రమంలో మన ఈయన రంగమార్తండ డైరెక్టర్ గారు ఆయన పిలిచి శశిరేఖ పరిణయంలో ఎస్ఐ వేషం ఇచ్చి మంచి కామెడీ సీన్ చేయించారు. అట్లా చిన్న చిన్న వేషాలు చేస్తూ ఒక 15 సినిమాల దాకా చేశాను. చేసి నా ఉద్యోగం ఏదో మనం చేసుకుంటూ, తర్వాత గవర్నమెంట్ పర్మిషన్ ఉండటంతో ఈ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఏంటంటే రసరంజని సంస్థ నాటకాలు ఎక్కువ ఆడాను. వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ విద్య అభ్యసించామనే చెప్పాలి. ప్రతి నాటకము ఒక ప్రాజెక్టే మాకు నేర్చుకోవడానికి. ఆ క్యారెక్టరైజేషను, ఆ జడ్జర్సు, వే ఆఫ్ డైలాగ్ డెలివరీ, అట్లా డిఎస్ఎన్ మూర్తి గారి దగ్గర, అట్లాగే డాక్టర్ ఎంఎన్ శర్మ గారి దగ్గర, పూజలు దిగిరాల సోమేశ్వరరావు గారి దగ్గర, అట్లా నారాయణ గారి దగ్గర, తర్వాత మా మోహన్ సేనాపతి దగ్గర,
తర్వాత మా ఫ్రెండ్ ఉండేవాడు ఫ్రాన్సిస్ దగ్గర, తర్వాత ఇప్పటికీ రసరంజన్లో పనిచేస్తున్నారు నాగరాజు గారి దగ్గర, ఇట్లా నటరాజు గారి దగ్గర, ఇట్లా చాలామంది దగ్గర వర్క్ చేశాను. చాలా నాటకాలు వర్క్ చేస్తూ అలా మెల్లిగా క్రమంగా నేర్చుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్న టైంలో మళ్ళీ ఇక మావాడు నేను కలిసి స్క్రిప్ట్లు ఎంచుకోవటం, నాటకాలు ఆడుకోవడం. ఫుల్ టైము నేను రిటైర్ అయిన తర్వాత బయట నాటకాలు ఆడడం ప్రారంభం. పరిషత్తులు ఫుల్ టైం అంటే ఒక 70 ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళం మన తెలుగు రాష్ట్రాల్లో. మన తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్కన ఉన్నటువంటి 1-2 రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఆడొచ్చాం. కువైట్ వెళ్ళి ఆడొచ్చాం మా సంస్థ తరపున. అట్లాగే 5 ప్రదర్శనలు ఒకే రోజున ఉదయం 10 గంటలకు ప్రారంభించి సాయంత్రం 4 గంటల లోపల 5 ప్రదర్శనలు ఆడిన సంస్థ. సేమ్ ఆర్టిస్టులతో. ఎవరయ్యా అంటే దాదాపుగా నాకు తెలిసి మా కొలకలూరు శ్రీ సాయి ఆర్ట్స్. కంటిన్యూగా నాటిక అమ్మట నాటిక తర్వాత నాటిక వైజాగ్లో ఆడాం, రాజమండ్రిలో ఆడాం, మన తెనాల్లో ఆడాము. అట్లా పెద్దలందరి చేత కూడా మంచి ప్రశంసలు అందుకున్నాం. కంటిన్యూగా ఆడిన సంస్థగాను మంచి ఫ్యామిలీ ఎలిమెంట్ ఉన్నటువంటి కథాంశాలే ఎంచుకొని నాటికలు ఆడాం. ఈ క్రమంలో దాదాపుగా రిలాక్స్ అయిపోయినట్టు నేను ఉన్న క్రమంలో మన గుంటూరు దర్శకులు శ్రీ వినోద్ అనంతోజ్ గారని ఆయన తన కథని భవ్య క్రియేషన్స్ తరఫున తీస్తూ నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించి మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా ఈ ఊళ్ళోనే తీసాం. షూటింగ్ ఎక్కువ భాగం మిగతాది గుంటూరులో చేశారు, చుట్టుపక్కల కొన్ని ఊళ్ళలో కూడా చేశారు. అయితే ఎక్కువ భాగం మెయిన్ పార్ట్ కొలకలూరు, గుంటూరులో చేశారు ఆయన. ఆ సినిమా హిట్ అవటంతో నేను సినిమా ప్రపంచంలో కొంచెం పేరు తెచ్చుకోగలిగాను, గుర్తింపు తెచ్చుకోగలిగాను. తర్వాత ఇక అక్కడి నుంచి మరి చిత్ర పరిశ్రమలో ఉన్న పెద్దలు నన్ను ఆశీర్వదించి చాలా సినిమాల్లో వేషాలు ఇచ్చి ప్రోత్సహించి నన్ను నిలబెట్టారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీ తరపున మీరు ఇచ్చిన ఈ అవకాశం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అప్పటి నుంచి నేను కంటిన్యూగా ఇప్పటికీ ఒక 3 వెబ్ సిరీసు, ఒక 72 సినిమాలు పూర్తి చేసుకున్నాను. మిగతావి కూడా 1-2 సంవత్సరాల్లో పూర్తి చేసుకొని విశ్రాంతిగా ఉందామని ఆలోచనలో ఉన్నాను. పరిశ్రమ పెద్దలు, నిర్మాతలు, దర్శకులు నన్ను ప్రోత్సహించిన కారణాల వల్ల నాకు ఇచ్చిన అవకాశాలతో నేను ఒక 3 వెబ్ సిరీసు, 72 మూవీస్ దాకా చేశాను. బాగానే ఉంది. ఇప్పటివరకు మీరు నటించినటువంటి చిత్రాల్లో బాగా ఫేమస్ అయ్యి మీకు కూడా బాగా నచ్చిన సినిమా? నాకు బాగా నచ్చింది, నాకు భక్తి పెట్టి నన్ను ఇందులో నిలబెట్టింది కూడా మిడిల్ క్లాస్ మెలోడీస్ అండి ఫస్ట్. తర్వాత అశోకవనంలో అర్జున్ కళ్యాణం, తర్వాత స్వాతిముత్యం, అట్లా ఉన్నాయి కొన్ని. తర్వాత స్వాగ్ అంటే డిఫరెంట్ క్యారెక్టర్. ఇంకా ఏదన్నా కొత్త రకమైన వేషాలు వచ్చేటట్టయితే ప్రయోగాత్మకమైన సినిమాలు కానీ చేయటానికి నేను ఎప్పుడూ ఉత్సాహం చూపిస్తూనే ఉంటాను. వెర్షన్ మార్చి చేయటం కానీ, డైలాగ్ డెలివరీ మార్చి చేయటం కానీ, గెటప్స్ మార్చి చేయటం కానీ అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఇప్పుడు ఏంటంటే అన్నీ కూడా కుటుంబ కథతో నడుస్తున్నవే ఎక్కువ చేశాను నేను. అందుకని ఆ న్యాచురల్ తండ్రిగా, ఆడపిల్ల తండ్రిగా, మగపిల్లాడి తండ్రిగా చూపించటం, ఆ కోపతాపాలు అవి చూపించటం, దాంతో అదే నాకు మెయిన్గా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పట్లో మరి కోట శ్రీనివాస్ గారి తర్వాత బహుశా సినీ ఫీల్డ్లో ఆ రకమైనటువంటి క్యారెక్టర్లు వేయడానికి రమణ గారే అని చెప్పి అంటుంటారు, నిజమేనండి? అంత మాట నాకు నేరుగా చెప్పుకోను, కానీ కోట గారు అంటే వాస్తవంగా మహానుభావుడు. ఆయన మా నాటక రంగం నుంచి వచ్చిన వారే. వారితో పోల్చగలిగేంతటి శక్తి మనకు ఉందా లేదా అనేది అది పెద్దలు, ప్రజలు మీరు నిర్ణయించుకోవాలి. కానీ నాగా అంత ఆ మాట చెప్పగలగటానికి కూడా ధైర్యం లేదు. కాకపోతే ఏంటంటే 1-2 చోట్ల నేను విన్నాను, బాగా చేశారు, మళ్ళీ ఆ లోడ్ కాస్త మాకు లేకుండా తీరుస్తున్నారని మాత్రం నేను విన్నాను. ఏదైనా ఇది ప్రజల ఆశీర్వాదం.
తర్వాత చిత్ర పరిశ్రమ పెద్దలు మనకు అవకాశం కల్పించడం. అవకాశం వాళ్ళు ఇవ్వకపోతే మనం ఎవరికి తెలియదు, మన టాలెంట్ ఏంటో ఎవరికి తెలియదు. అయితే అది నాకు నాటకం వల్ల గుర్తింపు వచ్చింది. మా డైరెక్టర్ గారు, మిడిల్ క్లాస్ మెలోడీస్ డైరెక్టర్ గారు వినోద్ అనంతోజ్ గారు కూడా మా నాటిక చూసి నేను కాకుండా ఇంకా ఒకళ్ళిద్దరు కళాకారులను కూడా నాటకాల ద్వారానే తీసుకున్నారు. రంగస్థలంలో మీరు నాటికలు వీటిని ప్రదర్శిస్తున్నప్పుడు లోకల్ క్యారెక్టర్లు లేకపోతే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యాక్టర్లే కనిపించేవాళ్ళు. ఈరోజు సినీ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద నటులతో నటిస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషపడ్డాను. నా జీవితంలో నేను వాళ్ళని చూస్తానని కూడా అనుకోలేదు. అటువంటి మంచి మంచి నటులతోనూ పెద్ద నటులతోనూ కలిసి చేసే భాగ్యాన్ని చిత్ర పరిశ్రమ పెద్దలు, దర్శకులు నాకు అవకాశం ఇచ్చారు. భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకున్నాను చేసినప్పుడు. ఎందుకంటే నేను గతంలో చేసింది మన తమిళనాడు ప్రముఖ హాస్య నటులు నగేష్ గారితో మాత్రం నటించాను. నగేష్ గారితో 1995లో నటించాను నేను. అంటే చెప్తున్నా, అది ఒక ఆపర్చునిటీ. వాళ్ళని కలవగలగటమే పెద్ద గొప్ప. జగపతి బాబు గారు, తర్వాత అట్లాగే శరత్ కుమార్ గారు, తమిళనాడు శరత్ కుమార్ గారు, అట్లాగే మన విశ్వక్సేన్ గారు, అట్లాగే మా ఆనంద్ గారు, విజయ్ దేవరకొండ ఆనంద్ గారు, అట్లాగే దేవరకొండ విజయ్ గారు, వాళ్ళందరితోనూ నాకు చేసే అవకాశం వచ్చింది. శ్రీ విష్ణు గారు అట్లా చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. సంతోష్ శోభన్ గారు, నేను సంతోష్ శోభన్ గారి బ్రదర్ కూడా, ఆయనతోనూ మూవీ చేశాను ప్రేమ విమానం అని. వాళ్ళందరూ కూడా నాతో బాగా కోఆపరేట్ చేశారు. ఎక్కడన్నా ఏమన్నా నాకు కూడా తెలియదు ఉంటుంది, మనమే నిష్ణాతులం కదా ఎవరం కూడా. దర్శకులు చెప్పేవారు, తోటి ఆర్టిస్టులు చెప్పేవాళ్ళు, ఏదన్నా ఉంటే దిద్దుకునేవాళ్ళం, చేసేవాళ్ళం. మంచి కోఆపరేషన్ ఇచ్చారు నాకు మాత్రం. నేను నిలబడగలిగానంటే వాళ్ళందరూ సహాయ సహకారాలే, అందులో డౌట్ లేదు. అట్లాగే కెమెరామెన్స్ కూడా మా సోనీ గారు, మన కూరపాటి సన్నీ గారు, ఇలా చాలామంది ఉన్నారు. పేరున చెప్పుకుంటే మనకి చాలా టైం పడుతుంది, కానీ చాలా బాగా కోఆపరేట్ చేసి ఎంకరేజ్ చేసి, ఇంకా ఇక్కడ అడి తిరుగుతున్నారు, అటు ఇటు తిరిగి చెప్పండి ఇట్లా చెప్పి చేయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దర్శకులు వయసులో నాకన్నా చిన్నవాళ్ళు అయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ అమోఘం. వాళ్ళకి పాదాభివందనాలు చేయాల్సిందే మనం. అంటే వాళ్ళు చిన్నపిల్లలైనా కూడా వాళ్ళు ఆ జ్ఞానాన్నంతా ఇముడ్చుకొని ఆ సినిమాలు డైరెక్ట్ చేసి విజయాన్ని సాధించారు. అశోకవనంలో అర్జున్ కళ్యాణం డైరెక్టర్ గారు కానీ, రచయిత గారు కానీ, తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ రచయిత దర్శకులు కానీ, స్వాతిముత్యం దర్శకులు కానీ, ఇట్లా చాలా సినిమాలు, ఒకటని కాదు, ఎవరైనా సరే, భువన విజయం, ఇట్లా ఎన్నో సినిమాలు ప్రత్యేకంగా చేయించిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన సమయం ఇది. తెనాల్లో ఇంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ నటించారు. ఇప్పటికి కూడా మనం మర్చిపోలేనటువంటి, అంటే ప్రస్తుతం ఉన్నవాళ్ళు కాకుండా పోయిన వాళ్ళతో సహా చూస్తే మరి తెనాలికి మించినటువంటి సినీ యాక్టర్ ప్రస్థానం బహుశా ఇక్కడ ఏ రాష్ట్రంలోని ఏ ఊరికి లేదనుకుంటా. అవునండి. అలాంటిది మరి తెనాలి నటులతో మీరు నటించే ఛాన్స్ ఎక్కడైనా వచ్చిందా? ఏ ఊరికి లేదు తెనాలి స్థానం అనేది రిజిస్టర్గా చేసి చెప్పలేను, కానీ తెనాలికి మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానం. నటీనటులు, సినిమా నటులు కానీ, హీరోలు కానీ, నటీనటులు చాలా ఎక్కువ మంది నటించారన్నది కూడా ఉంది. అయితే లెక్కల పరంగా ఏ ఊరు వస్తుంది అంటే మిగతా వాళ్ళు ఎవరిని అడిగితే మన దగ్గర సమాధానం ఉండదు. మనం లోకనానుడి ప్రకారంగా తెనాల్లో ఎక్కువ మంది కళాకారులు ఉన్నారు, చాలామంది సినిమా కళాకారులు ఉన్నారు. అందులో వాళ్ళందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులతో నటించి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు తెనాలికి. అది నిర్వివాదాంశం. అందులో వాళ్ళతో నటించటంలో అంటే నేను ఏవిఎస్ గారు మాకు మిత్రుడే, నాకు తెలిసిన వాడు, చాలా సన్నిహితుడు మాకు. ఆయనతో కలిసి నటించే అవకాశం రాలేదు స్క్రీన్ మీద. స్టేజీ మీద అంటే ఆయన ఎన్నో అవకాశాలు మాకే ఇచ్చాడని చెప్పాలి. మమ్మల్ని తీసుకెళ్ళి 1989లో ఒంగోలులో విశ్వనాథ విజయన్ నాటకం ఆడిచ్చారు. మరి అవకాశం ఆయన ఇచ్చినట్టే చెప్పుకోవాలి. అట్లాగే సంజీవ్ గారు, అట్లాగే ఎంవిఎస్ హరనాథరావు గారు, వీళ్ళంతా కూడా మా టీముల్ని ఆ ఒంగోలు పిలిపించి, తర్వాత విజయవాడ పిలిపించి ప్రోత్సహించి నాటకాల అవకాశం ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రంలో
చాలా సంస్థలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నాటకాలు నిర్వహిస్తుంటారు ప్రతి సంవత్సరం. పోటీలు లేదా మిగతా ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఒక కొలకలూరు శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు మా విజయ్కి కానీ నాకు కానీ ఒక అవకాశం ఇచ్చి మా నాటికలు ఆడించి మమ్మల్ని ప్రోత్సహించి మా ఎదుగుదలకి అందరూ తోడ్పడ్డవాళ్ళు. తెనాలి కూడా అందులో. తెనాలి అసలు మీకు మేము నేర్చుకున్న వాళ్ళ వాటిల్లో మొట్టమొదటి ఎక్కువ విద్య నేర్చుకుని తెనాలిలోనే అని చెప్పాలి. మాకు పెదరావు రాధా గారు ఉండేవారు, అంటే పెదరావు నారాయణమూర్తి గారు ఉండేవారు. వాళ్ళతో నాటకాలు ఆడాను. ఆయన అనేక రకమైన డైలాగులు అనేకమైన పద్ధతుల్లో నేర్పి మా చేత చేయించారు. అట్లాగే వాళ్ళ నారాయణ రెడ్డి గారు కండక్టర్గా చేస్తూ ఉండేవారు. ఆయనతో కలిసి నటించాము. ఇట్లా తెనాలి ఆర్టిస్టులతో ఎంతమందితో నేను థియేటర్ ఆర్టిస్టులతో చేశా. అంటే సినిమా ఆర్టిస్టులతో చేసే అవకాశం నాకు రాలేదు. తెనాలిలో పుట్టి పెరిగి సినిమా ఆర్టిస్టులైన వాళ్ళతో చేసే అవకాశం రాలేదు. తర్వాత మీ కొలకలూరుకు చెందిన మోదుకూరు జాన్సన్ గారు అనేక సినిమాలకు పాటలు రాశారు, రచయిత. ఆయన అంత గొప్ప. ఇందాక ప్రారంభంలో మనం చెప్పుకోబోతూ ఆగిపోయాం. కొలకలూరు గురించి చెప్పాలి అంటే మొట్టమొదటిగా ఏంటంటే కొలకలూరు ఎక్కువ కవులు, రచయితలు, మహారచయితలు ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే మా మోదుకూరు జాన్సన్ గారు. మోదుకూరు జాన్సన్ గారు నటనాలయం నాటకాన్ని మేము కూడా ప్రదర్శించాం. మంచి పేరు వచ్చింది. ఆయన మెడ్రాసు నార్త్ క్రిస్టియన్ పార్క్ స్ట్రీట్లో ఉండగా ఒక 2-3 సార్లు వారి ఇంటికి వెళ్ళి శివనారాయణ నేను కూర్చునేవాళ్ళం. చాలా సాదరంగా పిలిచి కూర్చోబెట్టి ఉండమని, 2 రోజులు ఉండేయాలంటారా, అన్నీ చూసేయాలంటారా అని మమ్మల్ని అడిగేవారు. అయితే నాకు ఈ వృత్తిరీత్యా ఉన్న ఇబ్బందుల వల్ల మేము వెంటనే బయలుదేరి వచ్చేసేవాళ్ళం. కానీ మంచి ప్రోత్సాహం ఇచ్చేవాడు. అరే నాటకాలు ఆపకండి, నాటకం ఆడండి అని. ఆయన కొలకలూరు వచ్చినప్పుడు కూడా మా గ్రామ కచేరీకి వచ్చి నన్ను పలకరించి చెప్పి వెళ్ళేవాడు. ఏ నాటకం ఆడుతున్నారు, ఆడండి, మంచి నాటకం రాయండిరా, మంచి నాటకం ఆడండిరా అని మమ్మల్ని ఎంకరేజ్ చేసి వెళ్ళేవాడు జాన్సన్ గారు. జాన్సన్ గారు కాకుండా మధుర కవి నూతక అబ్రహాం గారు అని ఆయన అయితే మాకు మంచి ఇంకా సన్నిహితుడు నాకు. ఆయన ముషిడి ఫలం నాకు నాటికి కూడా రాసిచ్చారు. కాకపోతే ఆ నాటికి మాకు ప్రదర్శన అర్హత జరగలేదు, ప్రదర్శన పడలేదు కొన్ని కారణాల వల్ల. కానీ మంచి నాటికి రాసిచ్చారు. ఆయన మంచి కవి, అభ్యుదయ రచయిత. ఆ తర్వాత అట్లాగే మాకు ఊళ్ళో మన నాగేశ్వరరావు మాస్టర్ గారు ఉండేవారు, హరికథ బిషక్. ఆయన, నాగినేని నాగేశ్వరరావు ఆయన. తర్వాత ఉల్లూరు వెంకటరామ చౌదరి గారు మాయలపగిరి నాటకాన్ని నేను ఒక 3 సార్లు చూశాను. వారితో చాలా సన్నిహిత సంబంధంగా, అంటే ఓ 3 సంవత్సరాలు శబరిమలై వారితో పాటు కలిసి ప్రయాణం చేసి వెళ్ళాను. నాకు నేర్పమని అడిగాను మాయలపగిరి వేషం, నేర్పుతానన్నారు. కానీ తర్వాత టైము భగవంతుడు ఆయన్ని మాకు దూరం చేశారు. అట్లాగే ఇంకా చెప్పండి, పోచిరాజు సత్యవతి గారు ఆంధ్ర నాటక ఆంధ్ర సారస్వత అకాడమీ అవార్డు గ్రహీత, ఉత్తమ రచయిత్రిగా. మరి తర్వాత కర్ణాటక ప్రభుత్వం వారు కువెంపు అవార్డు ఇచ్చారు ఆవిడకి. ఆవిడ మాకు అక్కగారు అవుతారు. ఆవిడ తర్వాత తాళ్ళూరు నాగేశ్వరరావు గారు అని, ఈవిడికన్నా ముందు పెంకుటిల్లని మీకు ఆంధ్రజ్యోతిలో సీరియల్ వచ్చేది. ఆయన కూడా ఆంధ్ర సారస్వత అకాడమీ వాళ్ళ అవార్డు తీసుకున్నటువంటి రచయితలు ఎక్కువ మంది మాకు. అట్లాగే మాకు మా కుర్రాడు, అంటే మా స్నేహితుడిని కొడుకు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తుంటాడు, అతను రచయిత. అట్లాగే బివిఆర్ మాస్టర్ గారు మా తమ్ముడు అవుతాడు, అతను రచయిత. మా అబ్బాయి కూడా 2-3 నాటకాలు రాశాడు, వాడు రచయిత. ఇట్లా ఎక్కువ రచయితలు ఉన్నారు. ఒల్లూరు శివప్రసాద్ గారు, వీళ్ళందరికన్నా కూడా ముఖ్యంగా ముందు నాటకాలకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాడు ఆయన. మన నాయుడు గోపి గారికి ఎక్కువ రాశాడు. ఒల్లూరు శివప్రసాద్ గారు రాసిన మొదటి నాటిక జయాంధ్ర మూమెంట్లో రాశాడు ఆయన. ఆ జయాంధ్ర మూమెంట్లో రాసిన నాటికని మేమిద్దరమే నటించాం, ఆయన నేనే. అదొక ఉద్యమంలాగా ఒక 7-8 సెంటర్స్లో ఆడాం మన చుట్టుపక్కల పెద్ద పెద్ద ఊళ్ళల్లో కూడా. ఏది జయాంధ్ర ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ. తర్వాత నటులు
భీమవరపు నరసింహారావు గారని తెలుగు చలనచిత్ర రంగంలో మొట్టమొదటిగా సంగీత దర్శకులు ఉండేవారు. ఆయన కూడా కొలకలూరు ఆయన. ఇట్లా అంటే ఇంకా మాకు ముందు తరాల్లో కూడా తెలియని వాళ్ళు ఇంకెవరన్నా ఉండుండొచ్చు. ఎందుకంటే మనం అందులో ఏ విధమైనటువంటి వికీపీడియా తయారు చేసుకోలేదు ఇంతవరకు. అయితే అదొక కోరిక ఉంది, ఎవరెవరు ఏమేంటి అనేది లెజెండ్స్ ఎందులో నిష్ణారాయణత పొందారు అనేది ఒకటి తయారు చేయించుకోవాలి ఈ ఊరి మీద అనేది ఉంది. అది మెల్లిగా కార్యాచరణ అవటానికి చూస్తాము. అట్లాగే మా పోతురాజు మాస్టర్ గారని మొన్నే మాకు ఆయన పేరు మీద జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చారు. ఆయన మంచి రంగస్థల నటులు. జాన్సన్ గారి నాటకంలో ఆయన గిజిగాడు వేసేవాడు. పోతురాజు మాస్టర్ గారు మంచి కళాకారుడు. మేము నాటకాలు వేస్తున్నప్పుడు కూడా మమ్మల్ని ప్రోత్సహించేవాడు. మేము పరిషత్ జరుపుతున్నా కూడా మా పరిషత్తుకి అన్ని రకాల సహాయాలు అంటే ఆర్థిక సహాయం కూడా చేసేవారు. ఆయన ఒక మెమెంటో ఇచ్చేవారు ఎవరో ఒకరికి. అట్లా ఆ కళాతృష్టం ఉన్న కళాకారులు చాలా ఎక్కువ మంది ఉన్నాం ఇక్కడ. ఎవరైనా ఏదైనా చేస్తుంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయటం. మేము కూడా నాటిక ఆడేటప్పుడు మొట్టమొదటిలో డబ్బులు పోగు చేసుకోవటం, చందాలు వేయించుకోవటం, చందాలన్నీ కలెక్ట్ చేసుకోవటం, ఇట్లా ఆడటం. తర్వాత దేవస్థానం వాళ్ళు కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు మాకు. చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం కానీ, అగస్తేశ్వర స్వామివారి దేవస్థానం కానీ, ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు శివరాత్రికి, మాఘ పౌర్ణమికి. అట్లాగే ఇంకా మాకు ముందు కళాకారులు చాలామంది ఉన్నారు. లోకం సాంబశివరావు అని, తులావందల శ్రీరామూర్తి గారని, తర్వాత నరిశెట్టి రామారావు గారని. ఆ తరాన్నంతా నేను చూసినవాడిని. నా చిన్నతనంలో నా 8-10 ఏళ్ల వయసు నుంచి నేను చూసినవాడిని. అద్భుతమైన నాటకాలు ఆడేవాళ్ళు. ఈ ఊరు సీతారామరెడ్డి అని ఒకళ్ళు కాదు, అసలు వాళ్ళు అట్లా ఫిక్స్ అయ్యేవాళ్ళు. అంటే వాళ్ళ పర్సనాలిటీ కానీ వాళ్ళు ఎంచుకున్న నాటకాలు కానీ అద్భుతంగా ఉండేవి. చాలా బాగా చేసేవాళ్ళు. గుంపెన పూర్ణచంద్రవారు అని, దీవి రామాచార్యులు గారు, అట్లాగే పల్లెలో బెనర్జీ గారు, పులి పుష్పరాజు గారు. ఆయన మాయల్పక్కిరి వేషం వేసేవారు. మన ఒల్లూరు వెంకటరామ గారి తర్వాత అద్భుతంగా వేస్తాడు ఆయన కూడా బాగా పరిచయం. అట్లాగే పాపక్షమ నాటకం ఆడేవాళ్ళు. ఇట్లా ఎన్నో. అది మొదటి నుంచి అందరూ. ఇప్పుడు ఒకళ్ళని నేను చెప్పలేను. మా పినపాక వెంకటేశ్వర్లను ఉండేవాడు. అతను పాపం వాస్తవంగా రజక కులస్తుడు. అతను కూడా సంవత్సరంలో 3 ప్రదర్శనలు ఇచ్చేవాడు. కృష్ణాయవారం, పడకసీనం, లేకపోతే అట్లాగే మా ఇతను ఉండేవాడు టీ కొట్టు సుబాని. ఆయన మాయల్పక్కి వేసేవాడు. మరి చింతామణి నాటకం వేసేవాడు సుబ్బిశెట్టిగా. ఇట్లా మీకు చెప్పాలంటే సింపుల్గా 150 మంది ఉంటారు కళాకారులు. మా ఊరు పక్క ఊరు కాజీపేట అంటే కొలకలూరులో అది పంచాయతీ. అందులో కూడా పసుపులేటి కృష్ణ, ఒలివేటి ఆంజనేయులు, ఇట్లా ఆర్టిస్టులు అక్కడ కూడా ఒక 15-20 మంది ఉన్నారు. అక్కడ కూడా నాటకాలు ఆడేవాళ్ళు. నా చిన్నతనంలో అక్కడ కూడా వెళ్ళి నాటకాలు చూసేవాళ్ళం మేము. ఎంతోమంది కళాకారులు. అట్లాగే మాకు ఆప్పేట, మా ఆప్పేటలో కూడా దరిదాపుగా సంవత్సరానికి 2 నాటకాలు ఆడేవాళ్ళు. మా చిన్నతనంలో వెళ్ళి చూసేవాళ్ళం. మరి అటువంటిప్పుడు ఎంతమంది కళాకారులు ఉన్నారని చెప్పుకోవాలి. మా చుట్టుపక్కల మా కొలకలూరు పంచాయతీలోనే మినిమం ఎంత లేదన్నా 150 మంది. ఏది పైన లెక్క తీస్తేనే, లోపలికి వెళ్లకుండా అంతమంది కళాకారులు ఉన్నటువంటి ఊరు. కళలంటే మంచి ప్రోత్సాహం ఇస్తారు. ఎవరు ఒక నాటికేస్తున్నా, ఒక డ్యాన్స్ చేస్తున్నా, ఒక మిమిక్రీ ప్రోగ్రాం చేస్తున్నా కూడా వచ్చి చూసి సంతోషించి దాన్ని 10 మందికి పంచుకునే ఆనందాన్ని సంతోషపడేటటువంటి గ్రామం మా గ్రామం మొదటి నుంచి. రమణ గారు, మీరు బాగా ఈ రోజున సినిమాల్లో రాణిస్తున్నారు. గుర్తింపు తెచ్చుకున్నటువంటి కళాకారులు మీరు ఒకళ్ళు. సినీ నటులు చాలామంది వేస్తూ ఉంటారు క్యారెక్టర్లు, కానీ గుర్తింపుకు రారు. కానీ మీరు అతి తక్కువ సమయంలోనే ఎక్కువ క్యారెక్టర్లు చేస్తూ జనంలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు నటిస్తున్నటువంటి సినిమాలు ఏమున్నాయి? ప్రస్తుతం నేను నటిస్తున్నవి అంటే నటించడం కూడా అయిపోయింది. రెడీ టు రిలీజ్. మొన్ననే వాలంటైన్స్ డే 14వ తారీఖున కపుల్ ఫ్రెండ్లీ వచ్చింది, సంతోష్ శోభన్ గారిది. అది మంచి హిట్ టాక్ వచ్చింది. ఇప్పుడు రెడీగా శ్రీ విష్ణు గారి హీరోగా విష్ణు విన్యాసం అనే సినిమా వస్తుంది. తర్వాత మన కేఎల్ యూనివర్సిటీ వాళ్ళ అబ్బాయి హీరోగా, హవిష్ గారి హీరోగా నేను రెడీ అని నక్కిన త్రినాథరావు గారి డైరెక్షన్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ పక్కాగా ఉంటుంది, చాలా బాగుంటుంది, వస్తుంది. తర్వాత మన
కికు ఎంటర్టైన్మెంట్ వాళ్ళది చిరంజీవి అని ఒక మూవీ వస్తుంది. ఇట్లా ఒక 6 మూవీస్ రెడీ టు రిలీజ్. ఒక 3 మూవీస్ ఇంకా పేర్లు పెట్టలేదు, వర్క్ జరుగుతున్నాయి. బాగానే ఉంది, అందులో కూడా వేషాలు. కాకపోతే ఏంటంటే మెయిన్గా మనం పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటంలో మన గొప్ప అంటే మన కష్టం గొప్ప అంటే మన కష్టం 10 పైసలో 15 పైసలో ఉంటే మిగతా 85 పైసలు కూడా అది యూనిట్కే చెందుతుంది వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే మనల్ని కనిపించేటట్టు చూపించే విధానం కానీ, తర్వాత మనం చెప్పేటటువంటి దాన్ని ఏ ఫ్లోలో చెప్తే బాగుంటుంది, లేదు కొత్త వెర్షన్లో చెప్తే బాగుంటుంది, ఇట్లా చెప్తే బాగుంటుంది సార్ అది మన చేత చేయించే దర్శకులది. కానీ మిగతా 85% వాళ్ళదే. ఇంత తొందరగా మనం పేరు తెచ్చుకున్నాము అంటే మనకన్నా కూడా మన మీద వాళ్ళు చూపించిన శ్రద్ధ వల్ల మనం తెచ్చుకోగలిగాం. అది నా ఉద్దేశం మాత్రం. అప్పటికి ఇప్పటికీ అదే. కళలకు కానొచ్చి కళాకారులకు నిలవైనటువంటి తెనాలి ప్రాంత వాసులుగా కొలకలూరు గ్రామానికి చెందిన మరి రమణ గారు, గోపరాజు రమణ గారికి ఇంకా భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని, మంచి మంచి సినిమాలు రావాలని, మీ పేరు ఈ ప్రాంతవాసులు వింటూ ఆనందపడాలని కోరుకుంటూ, మీరు తెనాలి న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇద్దరితో ముగిస్తాను. సదా మీ ఆశీస్సులు కోరుకునే గోపరాజు రమణ. నేను మారలేదు.